ఈనాడు అధినేత రామోజీరావు తుదిశ్వాస. అక్షర యోధునికి అశ్రు నివాళి. ఈనాడు అధినేత రామోజీరావు మరణం తీరని లోటు. ఆయన పత్రికా రంగానికి, టీవీ రంగానికి ఎనలేని సేవలు అందించారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయన సేవలను గుర్తు చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట మీడియా మిత్రులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈనాడు అధినేత రామోజీరావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, రామోజీరావు గారి మరణం తెలుగు దినపత్రిక, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకు దక్కుతుందని, అక్షర వీరుడు రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో గత 50 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులున్నా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఉపాధి కల్పించినటువంటి రామోజీరావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇలా మరణించడం చాలా తెలుగు ప్రజలకు అందరూ కూడా లోటుగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంపాదన తెలుపుతూ ఆయన మరణం తీరని లోటుగా గత 50 సంవత్సరాలుగా పత్రికా రంగాన్ని ఎన్నో విజయాలు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి పేద ప్రజల కోసం, అభ్యున్నతి కోసం ఎన్నో కథనాలు రాసి తెలుగు రాష్ట్రాల్లో ఒక దిగ్గజంగా పేదల పక్షాన కొట్లాడినటువంటి వ్యక్తిగా రామోజీరావు లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన చేసినటువంటి సేవలు పత్రికా రంగంలో ఎంతో వెలిగినటువంటి వ్యక్తిగా ఈ రెండు రాష్ట్రాలకు ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య వారధిగా నిలబడి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసినటువంటి రామోజీరావు గారికి మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకు ప్రగాఢంగా సానుభూతి తెలియజేస్తున్నారు.